క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పత్తిపాక చందన్, ప్రభావతి కుటుంబంలోని వారిని దేవుడు దీవించాలని, మనువడు మనువరాళ్లకి మంచి జ్ఞానం దైవభక్తిని ప్రసాదించి బిడ్డలకు మంచి భవిష్యత్ దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షౌరెడ్డి రమ్యలకు దేవుని దీవెనలు, చైత్రికారెడ్డికి మంచి భవిష్యత్, రాజీవ్ రతన్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, అల్లం షౌరెడ్డి, తోమాసమ్మ, చిన్నప్పరెడ్డి, ఆన్మేరి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోస్పినా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. 38వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం. కన్యాధారి ఉమామహేశ్వరరావు అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం. కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, బిడ్డల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి. తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం,
తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిరా కలువరి బలి, క్రీస్తుని రుధిరా కలువరి బలి. ఈరోజు దివ్యవాణి టీవీ ఛానల్కి దాతలు అంతోని హ్యారీ థామస్, మరియ సెరాఫిన్. వారి ముఖ్య ఉద్దేశాలు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు దయచాలని కృతజ్ఞతగా, మరి స్పెషల్ ఇంటెన్షన్స్ ఇన్ఫెంట్ జీసస్ బ్లెస్సింగ్స్. వీరికి మా కృతజ్ఞతలు, బాలయేసు యొక్క దీవెనలు. ఇంకా రానున్నటువంటి వారాలలో దివ్యవాణి టీవీ ఛానల్కి దాతలుగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈ ఆదివారాన్ని సాక్షాత్తు కరుణామయుడైన యేసు కారుణ్య ఆదివారంగా కొనియాడాలని పునీత ఫాస్టిన్ గారికి యేసు ప్రభువు తెలియజేశారు. కరుణామయుడైన దేవుడు మన క్రీస్తు ప్రభువు మనందరము శాంతిగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలని కరుణామయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క దివ్య కారుణ్య ఆదివారంగా కొనియాడాలని ఏప్రిల్ 30వ తారీఖున 2000 సంవత్సరంలో పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు మరియ ఫాస్టినా గారికి పునీత పట్టం ప్రకటించిన రోజున 2000 సంవత్సరంలో పరిశుద్ధ పాపు గారు దీన్ని నిర్ణయించారు. యావత్తు తిరుసభ మొత్తము ఈ యొక్క దివ్య కారుణ్య ఆదివారాన్ని కొనియాడాలి. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఎంత చక్కటి సెంటెన్స్ చూడండి. ప్రభువా, నిన్ను నేను విశ్వసిస్తున్నాను, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని మనము ప్రార్థించాలి. కీర్తన 136 1వ వచనంలో హీస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ప్రభు యొక్క దయ, కరుణ జీవితాంతము వరకు మన వెంట ఉంటుంది. అది ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి కరుణగల ప్రభువు, దయగల ప్రభువు, ప్రేమగల ప్రభువు తన కరుణ, తన కృప ఎల్లప్పుడూ మన యందు ఉండాలని, మన కుటుంబాల్లో ఉండాలని మనం ప్రత్యేకంగా మనము ప్రార్థించుదాము. పవిత్రమైన ఈ పరమరహస్యం కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా,
పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా నేను చేరాలని నీతో ఉండాలని నీలా మారాలని ఆశపడి వేడుచున్నా నీ ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమ గీతం పాడెదము ఘన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రి కుడి ప్రక్క కూర్చున్న మా ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రి కుడి ప్రక్క కూర్చున్న మా ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు
నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వరం, ఈ వార్షిక పాస్క మహోత్సవముల ద్వారా మీ పవిత్ర ప్రజలుగా మీరు రూపొందించుకున్న వారి యందు జీవన వరమును నూతనీకరించి మీ కృపను వారి యందు అధికము చేయుము. మీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానం ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 16 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 16 వరకు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మండపములో చేరి అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్ననున్న బయటనున్న ఇతరులు ఎవరును వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుప్రక్కనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైన నా యేసయ్యా,
సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నేను మరణించి తిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉండును. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 11 వరకు మరియు 12, 13 వచనములు, 17 నుండి 19 వచనముల వరకు. నేను మీ సోదరుడగు యోహానును, యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములో, సహనములలో మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పత్మోసు ద్వీపమునకు కొనిపోబడి తిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకాధ్వని వలె ఉండును. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయిల ఎందలి 7 సంఘములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగి తిని. అట నేను 7 సువర్ణ దీప స్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తుల పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన సువర్ణమయు పట్టికను దాల్చియుండెను. ఆయన శిరస్సు శిరోజములు ఉన్నివలే మంచువలే తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిగోళముల వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగుపెట్ట ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోషవలే ఉండును. ఆయన కుడి హస్తమున 7 తారకలు ఉండెను. 2 అంచులు గలవాడైన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేదీప్యమానమై ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆది అంతము నేనే, సజీవుడను నేనే. నేను మరణించి తిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు మృత్యులోకమునకు నేనే అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము. జరుగునున్న విషయములను సమస్తమును లిఖింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. శిష్యులకు దర్శనము. అది ఆదివారం సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు పనిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువుని చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచట వలన గదా, చూడకయే నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యులు ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో, మీ తండ్రి వలె మీరును కనికరం గలవారై ఉండుడు. యేసు కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు. తన కరుణకు అంతము లేదు. తన కరుణ చాలా విశాలమైనది, లోతైనది. మనందరికీ తన కరుణ, ప్రేమ అనుగ్రహించాలని పునీత ఫౌస్టినా గారు తన ద్వారా క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కరుణామయుడని యేసు ప్రభు కారుణ్య ఆదివారంగా కొనియాడాలి అని. ఏప్రిల్ 30వ తారీఖున 2000 సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మరియ ఫౌస్టినా గారికి పునీత పట్టం ప్రకటించిన రోజున దివ్య కారుణ్య మహోత్సవాన్ని పాస్క 2వ ఆదివారమున ఘనంగా జరుపుకోవాలని విశ్వ కథోలిక శ్రీసభకు ఆదేశం ఇచ్చారు. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనము ఈ యొక్క దివ్య కారుణ్య ఆదివారాన్ని మనం కొనియాడుతున్నాం. ఇది 25వ సంవత్సరం. అయితే ప్రభు యొక్క కరుణ, ప్రేమ, దయ ఎలా ఉంటుంది చూడండి. దానికి అంతము లేదు. ప్రభు యొక్క కారుణ్యానికి, కరుణకు, దయకు అంతము లేదు. అపారమైనది. తన దయ, కరుణ అపారమైనది, లోతైనది, విశాలమైనది. అందుకోసమే కీర్తన 136 1వ వచనం. సిస్టర్,
136 1వ వచనము కీర్తన. ఆ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, ఈస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము ఉండును. ఆయన ప్రేమ కలకాలము ఉండును, ఆయన కరుణ కలకాలము ఉండును. దానిని మనం ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. యేసు కారుణ్య మహోత్సవం. ప్రభు యొక్క కరుణ ప్రేమ ఎలా ఉందో చూడండి. అందుకోసమే ఈస్టర్ అయిన ఆదివారం కాక మరుసటి ఆదివారం, అంటే ఇప్పుడు ఈ రెండవ ఆదివారం, రెండవ పాస్కా ఆదివారం తప్పనిసరిగా ప్రపంచమంతటా ఈరోజు యేసు దివ్య కారుణ్య ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం. అయితే దీని యొక్క అంతరార్థం ఏంది చూడండి ఒక్కసారి. దీని యొక్క అంతరార్థం ఏంది? ప్రభు యొక్క కరుణ ప్రేమ మన పైన ఎల్లకాలం ఉండాలని ప్రభు యొక్క కోరిక. అందుకోసమే పునీత మరియా ఫౌస్టినా గారి ద్వారా ప్రభువు తెలియజేస్తున్నారు. అయితే 1899లో ఒక సంఘటన జరిగింది. అంటే 1900 అనుకుందాం, 125 సంవత్సరాల క్రితం, 1899 లేదా 1900. ఆ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అర్జెంటీనా, చీలే ఈ రెండు దేశాలు దక్షిణ అమెరికా ఖండానికి చెందినవి. మామూలుగా ఇట్లా సరిహద్దులు ఉన్నప్పుడు, దేశం పక్కన దేశం ఉన్నప్పుడు కొన్నిసార్లు వివాదాలు జరుగుతాయి, పోరు జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి. అయితే అర్జెంటీనా, చీలే ఈ రెండిటికి ఇంతవరకు యుద్ధమే జరగలేదు. అయితే ఈ పోరు జరగటానికి, యుద్ధం జరగటానికి ఈ వివాదాలు తలెత్తాయి. వారు ఒక కొండ చుట్టూ అటు సైడ్ ఇటు సైడ్ అర్జెంటీనా, అటు సైడ్ చీలే, రెండు దేశాలు ఫైటింగ్ కోసం రెడీగా ఉన్నారు యుద్ధం చేయటానికి. ఆ సమయంలో అర్జెంటీనా నుంచి ఒక గురువు, కథోలిక గురువు ఈ యొక్క సైనిక స్థావరాల దగ్గరకు వెళ్ళి, మీరు శాంతి కాములు కావాలి, పునరుత్థానుడైనటువంటి ప్రభువు, కరుణగల ప్రభువు మీకు శాంతిని దయచేస్తారు, మీరు శాంతి కాములు కావాలని శాంతి సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా చీలే నుండి ఒక పీఠాధిపతి చీలే దేశస్థుల ఆ సైనిక స్థావరాల దగ్గరికి వెళ్ళి, మీరు శాంతి కాములు కావాలి, ప్రభు మనకు శాంతిని దయచేశాడు, అదేవిధంగా మీకు కూడా శాంతిని దయచేస్తున్నారు, కాబట్టి యుద్ధము స్టాప్ చేయండి, యుద్ధాలు వద్దు, పోరు వద్దు, మనకు సంధికి రండి, సంధి కుదుర్చుకోండి అని చెప్పి ఆ పీఠాధిపతి చీలే ఆ సైనిక స్థావరాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నారు, శాంతి కాములు మీరు కావాలని. వారు మోకరించి పీఠాధిపతి యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు తీసుకొని, సరే ఇప్పటి నుండి మేము సంధి కుదుర్చుకుంటాం, ఇప్పటి నుండి యుద్ధము అనేది జరగదు అని. అయితే సంధి కుదిరింది. ఇక భవిష్యత్తులో ఎప్పటికీ కూడా తమ రెండు దేశాలు యుద్ధానికి దిగకూడదని ఒప్పందం చేర్చుకున్నారు. అయితే ఆ ఒప్పందానికి ఒక చిహ్నం పెట్టాలి, ఓ చిహ్నం ఉండాలి. ఆ చిహ్నం ఏం చేశారంటే, వారి దగ్గర ఉన్నటువంటి తుపాకులన్నీ కొలిమిలో వేసి కరిగించి ఆ ఇనుముతో పెద్ద యేసుక్రీస్తు స్వరూపాన్ని తయారు చేశారు. యేసుక్రీస్తు పెద్ద స్వరూపం. దానిని ఆ ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఎత్తైన కొండపై ప్రతిష్ఠించారు, యేసుక్రీస్తు స్వరూపాన్ని. దాని క్రింద మీకు శాంతి కలుగునుగాక అని వారు రాశారు. అప్పటి నుండి శాంతికి చిహ్నమైన ఈ ఒప్పందపు ప్రతిమ నేటికి ఆ కొండపైనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం సువిశేష పఠనానికి వద్దాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? 3 సార్లు చెప్పారు ప్రభు. తోమాసు వారు లేనటువంటి సమయంలో 2 సార్లు మీకు శాంతి కలుగునుగాక. చూడండి, శిష్యులు భయభ్రాంతులకు లోనయ్యారు, అలజడికి లోనయ్యారు, కష్టాలకు లోనయ్యారు, బాధలకు లోనయ్యారు. ప్రభువు మన మధ్యలో ఉన్నారు, ఇప్పుడు చనిపోయారు, మరణించారు, తిరిగి లేచారో లేదో, పునరుత్థానుడైతానన్నారు. కాబట్టి వారు ఒక రూమ్లో తలుపులు మూసుకొని భయభ్రాంతులతో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రభువు
లోపలికి వచ్చి మూసిన తలుపులు మూసినట్లుండగానే లోపలికి వచ్చి మీకు శాంతి కలుగునుగాక, నేనే యేసు ప్రభు నేనే అని ఆ ప్రభు వారికి తెలియజేశారు. అలా మాట్లాడుతూ రెండవసారి కూడా మీకు శాంతి కలుగునుగాక, పరిశుద్ధాత్మను మీ పైన నేను ఊదుతున్నాను, శ్వాసను ఊదారు, పరిశుద్ధాత్మను వారికి దయచేశారు. ఆ సమయంలో తోమాగారు లేరు. రెండవసారి పునీత తోమాగారు ఉన్నప్పుడు తోమాగారు శిష్యులతో ఈ విధంగా అంటున్నారు, నేను ప్రభు యొక్క ఎక్కడైతే గాయాలున్నాయో గాయాలను వేలు పెట్టిన తప్ప నేను బిలీవ్ చెయ్యను, విశ్వసించను అన్నారు. అది ప్రభుకు తెలుసు. ప్రభు రెండవసారి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని అన్నప్పుడు పునీత థోమాసు గారు, నా ప్రభువా నా దేవా, యు ఆర్ మై లార్డ్ అండ్ మై గాడ్, జీసస్ ఇస్ లార్డ్ అండ్ గాడ్, యు ఆర్ మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని తన విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అప్పుడు ప్రభు థోమాసు గారితో ఈ విధంగా అంటున్నారు, చూసి విశ్వసిస్తున్నావు నీవు, చూడకుండా విశ్వసించువాడు మరి ధన్యుడు అని. యోహాను 20వ అధ్యాయము 29వ వచనంలో చూడకుండా విశ్వసించువాడు మరి ధన్యుడు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచినబడండి. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మా జీవనానికి శరణమును బలమును మీరే, మాకు శాంతి సమాధానం దయచేయువారు మీరే. ఈ సంతోషకరమైన పాస్క సమయంలో మీ విశేష ఆశీర్వచనములను సమృద్ధితో కూడిన సంతృప్తిని దయచేయండి ప్రభువా. ఈ యొక్క విశ్వాసులను, అద్భుత దేవాలయ యేసు యొక్క భక్తులను, ఈ యొక్క దేవాలయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాచి కాపాడు. మాకందరికీ మీ యొక్క దైవ బలమును, దైవ శక్తిని, మీ యొక్క దైవ జ్ఞానమును, మీ యొక్క దైవ కాపుదల రక్షణను మాకు దయచేయి ప్రభువా. మాకందరికీ ఆత్మస్థైర్యమును, ఆత్మ బలమును, ఆత్మశక్తిని మాకు దయచేయి. మా రోగాల నుండి ప్రభువా మమ్మల్ని విముక్తులను చేయండి. ఆయురారోగ్యాలు ప్రసాదించండి. చదువుతున్నటువంటి బాలబాలికలను, విద్యార్థులను ఆశీర్వదించి కాచి కాపాడు. మంచి మార్గంలో నడుపు. వారికి మీ యొక్క దైవ జ్ఞానమును దయచేసి ప్రభువా మీరే మార్గము, సత్యం, జీవం అని తెలుసుకునేలాగున వారి విశ్వాసాన్ని బలపరచు, ఆశీర్వదించు. మా కుటుంబాలు ఎల్లప్పుడూ శాంతిని, సమాధానం దయచేయండి. మా నాథుడైన యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా
హృదయము నింపు పరవశమంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభుని సన్నిధి. నీ శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభుని సన్నిధి. దీనులము మము కరుణించుమయ, దీనులము మము కరుణించుమయ, దీవెన మాపై ప్రసరించుమయ, దీవెన మాపై ప్రసరించుమయ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తులు పితైన సర్వేశ అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల ప్రయోజనము మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల మరియు మీ యందు నూతన జన్మందిన వారి అర్పణను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారా జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయం, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన పునరుత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించను. కావున మానవ జాతి ఎంతయు పాస్కానందోత్సాహముతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యమును నిరతము కొనియాడుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఎలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతమి స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామములకు నిర్మలమైన బలను అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షమాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు తర్పణ రూపొందించునుగాక. మీరన్ని కొన్ని పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ గారితోనూ పునీత మరియ ఫౌస్తిన గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీసభను మా కార్డినల్ పూల్ అంతోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, కరుణామయ ప్రేమామయ దయామయ తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువ మా యొక్క హృదయ కోరికలను మా మనస్సులోని కోరికలను ప్రభువ మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. మా కోరికలను మన్నించండి, మా హృదయ కోరికలను తీర్చు ప్రభువ. ఎల్లప్పుడూ మేము శాంతి సమాధానములతో జీవించేలాగున ఆశీర్వదించండి. క్రీస్తు ప్రభు యొక్క కరుణ ప్రేమ దయ త్యాగముతో మేము జీవించేలాగున ఆశీర్వదించు. మా కుటుంబ సభ్యులందరినీ మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. మా విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయి. చదువుతున్నటువంటి బాలబాలికలను విద్యార్థులను ఆశీర్వదించి కాపాడు. వారందరికీ మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ బలమును వారికి దయచే ప్రభువా. మాకందరికి మీ యొక్క దైవ కాపుదల రక్షణ మాకు దయచేయండి. ఆయురారోగ్యాలు దయచేయి ప్రభువా. సిరి సంపదలు దయచేయి. ఆత్మస్థైర్యము, ఆత్మ బలము మాకు దయచేయి ప్రభువా. మా యుద్ధ ఉండి మా వెంటనే ఉండి ప్రభు మాకు తోడుగా ఉండి మమ్మల్ని దీవించి మంచి మార్గం నడుపు. మాకు కావలసినటువంటి ప్రభువా మేము తలంచిన తలంపుల ప్రకారము మేము చేసే పనులలో, మేము చేసే కార్యాలలో ప్రభువా విజయము సాధించే విధంగా ఆశీర్వదించు. ఈ యొక్క నడి పూజలు మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని దీవించి కాపాడు. దయగల తండ్రి, నలు దశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరులను ముఖ్యంగా ప్రభువా చనిపోయినటువంటి మా పరిశుద్ధ పాపుగారైన ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఆత్మను మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. మా పరిశుద్ధ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఇంకెంతోమంది ప్రభువ మా కుటుంబాల్లో చనిపోయిన వారందరినీ వారి కోసం ప్రార్థిస్తున్నాము. వారికి కూడా నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ ప్రేమైన లోకం వీడిన వారందరినీ కూడా దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి ఆనందం పొందుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇచ్చిత ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు, కరుణామయుడు, ప్రేమామయుడు, కారుణ్యమూర్తి, నేనే జీవమును జీవాహారమును అన్నటువంటి ప్రభు ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. హృదయము నుండి కరుణధారగా పొంగి ప్రవహిస్తున్న యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. గొప్ప ప్రేమకు నిధిగా ఉన్న దివ్య కారుణ్యమా, తండ్రి ప్రేమ రహస్యమా, యేసునాథుని దివ్య కారుణ్యమా, త్రియేక దేవుని ప్రేమ నుండి పొంగి పొరలు దివ్య కారుణ్యమా, మోక్షము కంటే గొప్ప
గొప్పదైన యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. పునీత ఇన్యాషు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమ్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమ్మ నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమ్మ నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమ్మ నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరాం, ఈ పాస్క మహోత్సవ సందర్భమున పరమప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొనియుండునట్టు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమతో ఆవరించిన దివ్య కారుణ్యమా, తండ్రి దేవుని వాక్కు అయిన యేసునాథుని దివ్య కారుణ్యమా, నరావతారమెత్తిన వాక్కు అయిన దివ్య కారుణ్యమా, దేవమైన గాయము నుండి పొంగి పవరించు దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను.